పేరన్నా? ముకుంద. ముకుంద. ఏం చేస్తుంటావన్నా? వ్యవసాయమే. ఎంత ఉందండి వ్యవసాయం? 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. ఏం పంటలు పండిస్తుంటావు? టమోటా ఇట్లా పెట్టుకుంటాం, శనక్కాయ. బాగా పండుతున్నాయి పంటలు? పర్వాలే. ఎట్లా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిపాలన చూసాక? బానే ఉంది. ఇంకా అప్పుడే 11 నెలలు అవుతా ఉండేది. జరవే భవిష్యత్తులో బాగుంటుందని కోరుకుంటున్నాము. ఏం చేయట్లేదని చెప్తున్నారు చాలా మంది. ఎందుకు చేయలేదండి? కనపడుతుంది కదా, పోలవరం ప్రాజెక్టులు కనపడుతుందా, అమరావతిలో అభివృద్ధి కనపడుతుంది. గతంలో లేవా ఇవన్నీ? పట్టణాల్లో సీసీ రోడ్లు అయితే ఏమి, మన రోడ్లు అయితే ఏమి అన్ని కనపడుతున్నాయి కదా. మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అంటే గతంలో ఈ అభివృద్ధి లేదా? ఈ రోడ్లు కావచ్చు ఇవన్నీ లేవా? 5 ఏళ్ళ పరిపాలనలో ఏదన్నా ఒకటి ఉందా? ఏమి చేసినాడంటే ఆయన బటన్లు నొక్కేది జరిపోయింది, పరదాలో కట్టుకొని పోయేది జరిపోయింది, 3 రాజధానులు 3 ముక్కలాట అన్నాడు. అంతకు మించి ఏంది చేసినది లేదు. ఈ కడపలో కానీ వచ్చి మేము చూస్తున్నాము. మా అనంతపురం జిల్లా నుండి ఇక్కడ పక్క జిల్లానే కదా ఇది. మా జిల్లాలో 7 పొదులు అయినాయి. ఆయన ఇక్కడ ఈ జిల్లా వాసి కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ వర్షాలు కానీ వరదేవుని కానీ ఆయనకి కరుణించి లేడు కాబట్టి ఆయన ఇంకా కొంచెం దూరంగా ఎక్కడైనా పోతే కర్ణాటక బార్డర్లేకో లేకుంటే ఒరిస్సాకో ఇక్కడ ఎక్కడైనా పోతే ఇక్కడ ఇంకా ఈ కడప జిల్లా కానీ బాగా అభివృద్ధి పాటలో నడిచి ఇంకా ముందుకు పోతుంది. ఈ కడప జిల్లా వాసులు కానీ బాగా సంతోషిస్తారని బాధపడిపోతున్నారంట కదా రాయలసీమ వాళ్ళంతా. అనవసరంగా జగన్ ఓడించేసాము, జగన్ గెలిపించుకుంటే బాగుండేదని ఎవరన్నారు? ఎవరు అనేది? రాయలసీమ వాసులే. రాయలసీమ వాసులు ఎవరు? ఆయనకే అనుకూలంగా ఉన్న వాళ్ళు పరదాలు కట్టుకొని పరదాల లోపల ఉంటారే వాళ్ళు. పరదాలు బయట ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఎక్కడ ఏంది అని అట్లా దుష్ప్రచారం చేయలే. నువ్వు ఇలాంటివి పరిటాల సునీత కొడుకు అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు. అరాచకాలు చేసి జైలుకి పోయి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, పరిటాల రవి కొడుకు శ్రీరాంబాబు. అట్లా పనులు చేయలే. ఎక్కడ అవినీతిలో ఒక జైలుకి ఒక్క రోజు కానీ పోయి గడ్డకు రాలే. ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు మీ మాజీ ఎమ్మెల్యే దొంగ, వాడు పక్క దొంగ. మా సీకేపల్లి మండలంలో వాళ్ళ అన్నదమ్ములు ఇన్ఛార్జీలుగా ఉండి ఎక్కడ భూములు ఉన్నా అక్కడ ఎన్ఓసి తెచ్చుకొని వాళ్ళు కబ్జాలు చేసుకొని ఈరోజు వాళ్ళందరూ బినామీ వాళ్ళు ఊర్లు ఇడిచి ఎక్కడ తలదాచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ మా వాళ్ళు ఎక్కడా లేవు, ఏ అవినీతి లేదు మా వాళ్ళు. అన్న ఏం చేస్తుంటావు అన్న? వ్యవసాయం. వ్యవసాయం. మరి వ్యవసాయం చేసుకోవడం అనేసి ఎందుకు ఈ మహానాడుకి వచ్చి ఇంత దూరం వచ్చేసావు? మహానాడు రాకపోతే ఇంత ముందు చాలా అన్యాయం జరిగింది కదా, ఆ అన్యాయాన్ని భరించలేక సంతోషంగా ఉండకపోతుంది మేము. అట్లా ఏం అన్యాయం జరిగింది అంత ముందు? చాలా జరిగింది కదా, చాలా. ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తానని పూర్తి చేయలే, విజయవాడ కడతా అని చెప్పి కట్ల. ఇవన్నీ అన్యాయం కదా. ఎన్ని యుద్ధం చేసినా ఎన్ని న్యాయం చేసినాడు చంద్రబాబు నాయుడు. న్యాయం చేస్తాడా? అందరికీ న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు. రైతుకు న్యాయం చేస్తాడు, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి చంద్రబాబు తప్ప ఎవరు న్యాయం చేయలేరు. ఎవరు వేరే ఎవరు వచ్చినా కూడా నాశనమే. చంద్రబాబు గురించి తెలుసు విజయన్ ఎట్లా చేయాలా ఏం కదా అని అతని గురించి తెలుసు. అతను తప్ప ఎవరు ఏం చేయలేరు. అది శాస్త్రాలుగా తెలుసు అందరికి. అంటే రైతులకి ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డిదా చంద్రబాబుదా? చంద్రబాబు బాగుంటుంది. చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, పంటలు పండవు ఎందుకు అంటున్నారు. సంపూర్ణ వాళ్ళ అవన్నీ ఎవరు మూర్ఖులు అనే మాటలు, అవన్నీ మూర్ఖులు అనే మాటలు అన్ని సంపూర్ణ వాళ్ళు వస్తాను కదా. ఇప్పుడు ఏమన్నా వస్తాను తెలుసా? కడప జిల్లాలో లేవంతే మా కడప బ్రహ్మాండమైన వర్షంలో బాగా అక్కడ చూసిన బ్రహ్మాండమైన ఇది. సునీతమ్మ కొడుకు శ్రీరాము రౌడీజం ఫ్యాక్షనిజం చేస్తున్నాడు అంట కదా, అధికారం అడ్డు పెట్టుకొని. మామూలే అన్న, కాకుండా నూరు మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకునే కాదు, ఈ రాజకీయం కదా. అట్లా వంశం వాళ్ళది కాదు. వాళ్ళు ఆశీస్సులకు అన్నం పెట్టే వంశమే కానీ ధ్వంసం చేసే వంశం కాదు వాళ్ళది. మీ పేరన్నా? నా పేరు మల్లేష్. మల్లేష్, ఎక్కడి నుండి వచ్చావన్నా? రాప్తాడ్ కాన్స్టిట్యూన్సీ, సీకేపల్లి మండలం, న్యామద్రి విలేజ్. ఓకే, పరిటాల సునీత గారి కాన్స్టిట్యూన్సీ. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీ రాయలసీమ ప్రాంతంలో మహానాడు జరుగుతుంది కదా? ఇది ఒక పండగ వాతావరణము. ఇలాంటి పండగ వాతావరణం చూడడానికి రావడం మా అదృష్టంగా భావించి ఇలాంటి మహానాడు ఇంత ఘనంగా జరుగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా హ్యాపీగా ఉన్నారు, మీకు పండగ జరుగుతుంది కానీ రాష్ట్రంలో ప్రజలంతా హ్యాపీగా లేరంట. చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బంది పడిపోతున్నారంట, నిజమేనా? అది ఒక వైఎస్ఆర్ మూర్ఖులు మాట్లాడే మాటలు తప్ప, కడప జిల్లాలో జరుగుతున్నందుకు ఓరవలేక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఎందుకంటే ఏం లేదు. వాళ్ళని రెచ్చగొట్టడానికే మీరు పెట్టారంటగా. ఇక్కడ కుక్కలు ఎన్నైనా మాట్లాడచ్చు, కుక్కలు బౌ బౌ అంటుంటాయి. దాన్ని అన్ని పట్టించుకోవాలంత అవసరం మనకి కానీ లేదు. ఉన్న వాస్తవం అంతే. ఎలా ఉంది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు పాలన? బాగుందా? ఎక్సలెంట్. ఈయన చేస్తే అభివృద్ధికి
ఓరవలేకే ఈ వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతానే మాటలు అంతే ఇవి. చంద్రబాబుని అనవసరంగా గెలిపించుకున్నాము, మా జగన్ రెడ్డిని గెలిపించుకున్నాము, రాయలసీమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసేవాడే అనుకుంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినాం అవి ఇచ్చినాడు కదా, మన జనాలు గెలిపించు కదా. జనాలు మార్పు కోరుకున్నారు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముందు చూపు గల వ్యక్తి, మాలాంటి పిల్లవాళ్లకు భవిష్యత్తు పునాది వేసే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. మళ్ళా కూడా 2029లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం కోరుకుంటారని నేను మళ్ళా తెలియజేస్తాను. వస్తారంట ఈసారి. ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా 0-2 అంటున్నారు కదా, 0-2 కాదు కదా, 2-2 అవుతుంది. అది వాస్తవం. బ్రదర్ మీ పేరు? కైపు నరసింహ, ఇస్మాపురం, ఎక్కడి నుండి వచ్చావు? మైదుకూరు మండలం. మైదుకూరా? ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు మహానాడు? చాలా సంతోషంగా ఉంది. మైదుకూరు నుంచి చాలా మంది మహానాడుకు విచ్చేసినారు. చేస్తుంటావు నువ్వు? నేను మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాను. మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటావు? అవును. ఎట్లా ఉంది ఈ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా ఈ 11 నెలల నుండి? ఉంది. చాలా మైనింగ్ డిపార్ట్మెంట్లో అప్పట్లో కమిషన్ అడిగేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పట్లో ఇసుక కానీ మట్టి కానీ ఎలాంటిదైనా ఉచితంగా తీసుకువెళ్తున్నారు. చాలా పింఛన్ రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకు 3,000 రూపాయలు పెంచారు. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే హామీ ఇచ్చినారు. కానీ హామీని నెరవేర్చుకున్న మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. వికలాంగులకు 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే తెలుగుగంగ ప్రాజెక్టును నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నిలబెట్టారు. అందువలన రాయలసీమ ప్రాంతానికి చాలా నీటి సౌకర్యాలతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి ఏం చేయలేదా? గత 5 ఏళ్లలో రాయలసీమకి చాలా ఏదో కొన్ని పథకాల రూపంలో ఇచ్చాడు. కానీ రోడ్లు లాంటివి ఎప్పుడే కానీ రోడ్లు ఎక్కడే కానీ గుంతలు మహిమంతో నింపేశాడు. రోడ్లు పట్టించుకోలేదా గతంలో? పట్టించుకోలేదు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పట్టించుకున్నారా రోడ్ల గురించి? చంద్రబాబు నాయుడు చాలా గ్రామ స్థాయి నుంచి నేషనల్ హైవే కానీ 4 లైన్ కానీ గ్రామంలోనే రోడ్లు కానీ చాలా నీట్గా వేపిస్తున్నాడు.